తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి కొత్తలో అప్పుడున్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు రాకముందు కూడా విద్యారంగాన్ని చాలా అభివృద్ధి చేస్తానని కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తూ కామన్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని నేను ఏర్పాటు చేస్తానని ఒకటో కేజీ నుంచి పీజీ వరకు ఎవరికి కూడా డబ్బులు లేకుండా అన్ని ఉచితంగా వచ్చేటట్టుగా ఉచిత విద్యను అమలు చేస్తానని చెప్పి కామన్ విద్యను అమలు చేస్తానని చెప్పి వాగ్దానం చేసి ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిపోయి ఆ రిక్రూట్మెంటే చేయకుండా అసలు కేజీ టు ఉచిత విద్య కాకుండా ఉన్న పాఠశాలలలో కూడా రిక్రూట్మెంట్ చేయకుండా రిటైర్డ్ అయినటువంటి పోస్టులన్నీ ఖాళీలు పెట్టి మొత్తం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ బడ్జెట్ కేటాయింపులలో గతంలో 15% ఉన్నటువంటిది బడ్జెట్ను 6% దాకా తీసుకొచ్చి చివరికి ఆయన దిగిపోయే ముందు 5% బడ్జెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అంతకంటే ముందు కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి విద్యారంగం గురించి చాలా మాటలు మాట్లాడినాడు. ప్రతి గ్రామంలో ఒక బడి ఉంటుంది, టీచర్ ఉంటాడు. కాబట్టి నేను విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తాం మేము అధికారంలోకి వస్తే, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టుగా మేము అలా కాకుండా గ్రామానికి ఒక పాఠశాల, గ్రామానికి ఒక టీచర్ని అభివృద్ధి చేస్తూ మేము స్కూల్స్ అన్నీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం. అంటే అక్కడ ఉండేటటువంటి మౌలిక వస్తువులు కూడా మేము అన్ని కల్పించి పాఠశాలను విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి వచ్చినటువంటి కొన్నాళ్లకే వాటి గురించి మాట్లాడకుండా ఈ 11,000 డిఎస్సి పోస్టులు మాత్రం దేని గురించి పదే చెప్తున్నాడు తప్ప వాస్తవంగా గ్రామానికి ఒక పాఠశాల కంపల్సరీగా ఇక్కడ పాఠశాలలు ఓపెన్ కావాలంటే 50,000 పోస్టుల దాకా మనకు అవసరమవుతుంది. అందులో ఆయన ఇస్తున్నటువంటి 11,000 పోస్టులు ఏమాత్రం సరిపోవు. అది నేను పోస్టులు ఇచ్చినని చెప్పుకోవడానికే పనికొస్తుంది తప్ప విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడదనేది అదొక రకంగా ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఇక్కడ కింది స్థాయిలో డెవలప్ చేయకుండా కొత్త రాగాన్ని ఎంచుకున్నట్టుగా కొత్త పద్ధతులను కొత్త రాగంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏంది అని అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను మేము ఓపెన్ చేస్తున్నాం, 25 ఎకరాలల్లో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఓపెన్ చేస్తున్నాం. అంటే మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనమాట. ఆ మండల కేంద్రంలో కానీ దగ్గర కానీ ఒక 25 ఎకరాలు ఎవరైనా ఇస్తే అక్కడ ప్రైవేటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే వాళ్ళ భాగస్వామ్యంతోనే మేము ఒక స్కూల్ ఏర్పాటు చేస్తాము. అక్కడ అన్ని రకాలైనటువంటి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ 4 గురుకులాలు ఒకే క్యాంపస్లో ఉండేటట్టుగా అందరూ ఒకే దగ్గర ఉండేటట్టుగా మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకుంటున్నాడు. దానివల్ల ఈ స్టూడెంట్స్ మధ్యన ఉన్నటువంటి భేదాభిప్రాయం ఎస్టీ పిల్లలకు, ఎస్సీ పిల్లలకు, బీసీలు, మైనార్టీలు వీళ్ళ మధ్యన ఒక కులాల్ని రెచ్చగొట్టినట్టుగా అందరూ ఒకే దగ్గర కాదు వేరే స్కూల్స్ మళ్ళా ఒకే క్యాంపస్లో వేరే స్కూల్స్ ఉండేటట్టుగా ఆయన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఓపెన్ చేస్తున్నాడు. దీనివల్ల విద్యార్థులల్లో వైషమ్యాలు పెరిగి కుల వైషమ్యాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమైపోతుందంటే గ్రామీణ ప్రాంతాలలో పిల్లలు అక్కడికి రావడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఉండే స్కూల్స్ అన్నీ కూడా మూతపడేటటువంటి ఒక ప్రమాదం ఇప్పటికే చాలా సంవత్సరానికి దాదాపుగా 4,000 స్కూల్స్ మూతపడేటటువంటి అవకాశం ఉన్నది. దీనివల్ల కూడా గ్రామీణ ప్రాంతాలలో స్కూల్స్ మూతపడే అవకాశం ఉన్నది. దీంతో పాటుగా ఇంకో కొత్తది ఏంటంటే ఆయన ఇంటర్నేషనల్ స్కూల్స్ అది కాన్స్టిట్యూషన్కి ఒకటి అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఒకటి 50 ఎకరాల భూమిలోనే నేను ఇంటర్నేషనల్ స్కూల్స్ ఓపెన్ చేస్తా అని చెప్పి అది చెప్తున్నాడు. ఆ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఈ స్కూళ్ళ వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఉండేటటువంటి స్కూల్స్ మూతపడి ఒక గ్రామంలో ఆ స్కూల్ సెలెక్ట్ అయ్యేటోళ్ళు ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు. ఆ ఒక్కరిద్దరి కొరకు ఆ గ్రామానికి వస్తే విద్యారంగానికి వస్తున్న బడ్జెట్ని అంతా కూడా అక్కడ పెట్టేసి ఈ స్కూల్స్ని కూడా విస్మరించేటటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది. దీనికి తోడుగా ఏదో అవసరం లేకున్నటువంటి స్కిల్ యూనివర్సిటీని యంగ్ స్కిల్ యూనివర్సిటీ అనే కొత్త యూనివర్సిటీ దాదాపుగా 17 యూనివర్సిటీలు ఉన్నాయి మన తెలంగాణలో. ఆ 17 యూనివర్సిటీలకు లెక్చరర్ ప్రొఫెసర్ పోస్టులను రిక్రూట్మెంట్ చేయకుండా వాటి గురించి ఆలోచించకుండా అక్కడ ఐటీఐలు ఉన్నవి, తర్వాత పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నవి, యూనివర్సిటీలు ఉన్నవి. ఈ యూనివర్సిటీలలో స్కిల్స్ లేవా? గతంలో మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ కానీ తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలన్నీ అవి అంతర్జాతీయంగా చాలా పేరు ప్రఖ్యాతులు కాల్సినటువంటి యూనివర్సిటీలు. అక్కడున్న ప్రొఫెసర్లు అందరూ కూడా అంత స్కిల్స్తో వాళ్ళకి విద్యాబోధన చేసినటువంటి వాళ్ళు చాలా అక్కడున్న పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి యూనివర్సిటీలన్నీ నాశనం చేసేసి వీటి గురించి పట్టించుకోకుండా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని చెప్పి వేలాది కోట్ల రూపాయలను అక్కడ పెట్టి దానికి డబ్బులన్నీ అక్కడ తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి తోడుగా స్పోర్ట్స్ యూనివర్సిటీ అట. స్పోర్ట్స్ యూనివర్సిటీలో కింది స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు ఆడి పాడి ఎదిగి ఆ ఆటలు ఆడుకొని ఎదిగితేనే కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వచ్చేది. కానీ కింది స్థాయిలలో పీటీలే లేరు, హై స్కూళ్ళలో పీటీ లేరు, కొన్ని స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళలో గ్రౌండే లేదు.
ఇక్కడ కింది స్థాయిలో పిల్లలకి ఆడుకునే అవకాశం లేదు, పీఈటీ లేడు. ఇక్కడ ఎవరిని కూడా వీళ్ళని రిక్రూట్మెంట్ చేయకుండా నేను ఒకేసారి స్పోర్ట్స్ యూనివర్సిటీకి పంపిస్తానంటే ఎవరు పోతారు అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీకి? ఎవరో బలిసిన ఉన్నటువంటి పిల్లలు, పట్టణాలలో ఉండేటువంటి పిల్లలు, ఆ స్కూళ్ళలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలకి మాత్రమే అది ఉపయోగపడుతుంది తప్ప గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఉపయోగపడదు. దీనివల్ల ఏమైపోతుందంటే విద్యా బడ్జెట్ అంతా కూడా ఇక్కడ కార్పొరేట్ సంస్థల కొరకు వాళ్ళ కొరకే ఉపయోగపడుతుంది, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడదనేది. ఆయనను గెలిపించింది కార్పొరేట్ సంస్థలు కాదు, గెలిపించింది ఇది ప్రైవేట్ సంస్థలు కాదు. ఆయన గెలిపించి ముఖ్యమంత్రిని చేసింది ప్రజలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు గెలిపిస్తే ఈ ప్రజల గురించి ఆలోచించకుండా, ప్రజల విద్య గురించి ఆలోచించకుండా మొత్తంగా కూడా ఆ విద్యారంగాన్ని పూర బస్టు పట్టించినట్టుగా, నిర్వీర్యం చేసినట్టుగా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చర్యలు ఉన్నాయి. దానికి తోడుగా ఇప్పుడున్నటువంటి టీచర్లనే అడ్జస్ట్మెంట్ పేరు మీద తక్కువ సంఖ్య ఉన్నారు, ఇక్కడ ఎక్కువ టీచర్లు ఉన్నారనే కారణంగా అక్కడ నుంచి తీసి వేరే స్కూల్కి షిఫ్ట్ చేస్తున్నాడు తప్ప అక్కడ అవసరం ఉన్న టీచర్ ఇక్కడ పిల్లలు వచ్చేటట్టుగా చేయాలి, ఇక్కడ బడి పెట్టాలనే ఆలోచన లేదు. అట్లా టీచర్లను సర్ప్రైజ్ చేయడం అక్కడ ఒకసారి ఇంతకుముందే ఒకసారి అడ్జస్ట్మెంట్ అయిపోయింది. దానికి తోడుగా రీసెంట్గా 25 నంబర్ అని ఒక జియో తీసుకొచ్చి రేషనలైజేషన్, ఎక్కడెక్కడైతే పిల్లలు తక్కువ ఉన్నారు అక్కడ నుంచి టీచర్లను తీసి వేరే అవసరమైన దగ్గరికి షిఫ్ట్ చేస్తామనేది. అంటే దీనివల్ల ఏమైపోతుందంటే అక్కడ ఇప్పుడు మామూలుగా దీనికి తోడు ఇంకొకటి కొత్తది ఏం చేసిండ్రంటే 60 మంది పిల్లలు ఉంటే ఒక టీచర్ అట. గతంలో 20 మంది పిల్లలకి ఒక టీచర్ అనేది ఉండేది, ఆ తర్వాత 40 మంది పిల్లలకి ఒక టీచర్ అనేది ఉన్నది. కొత్తగా ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటంటే 60 మంది పిల్లలు ఒక టీచర్. ఒక ప్రైమరీ స్కూల్లో 5 తరగతులు ఉంటాయి, 5 తరగతులకు కూడా 59 మంది పిల్లలు ఒక్కరే తక్కువ ఉంటారు. 59 మంది పిల్లలు ఉన్నారు, 60 మంది లేరు కాబట్టి 59 మళ్ళీ పిల్లలకు నేను ఒకటే టీచర్ ఇస్తానంటాడు. అంటే అక్కడ రకరకాలైన తరగతులు ఉంటాయి, 1 నుంచి 5 వరకు ఒక్కొక్క క్లాసుకు 5 సబ్జెక్టులు ఉంటాయి, 5 5ల 25. అంటే ఇట్లా దాదాపుగా ఒకరోజు 20 సబ్జెక్టులు చెప్పే టీచర్లు ఎవరైనా ఉంటారా? అన్ని తరగతులు ఒకే రోజు ఒకే టీచర్ అన్ని సబ్జెక్ట్ చెప్పే అవకాశం ఉంటుందా? కాబట్టి ఇది ఒక అశాస్త్రీయమైనటువంటి టీచర్లను బదనాం చేయడానికి, విద్య రాకుండా చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల విద్యారంగం ఏమాత్రం అభివృద్ధి చెందదనేది మా విద్యా పరిరక్షణ కమిటీ యొక్క అభిప్రాయం. దానికి తోడుగా ముఖ్యంగా మేము ఏం చేస్తున్నామంటే ఈ ప్రభుత్వం వస్తూనే 5 నెలల లోపలనే ప్రభుత్వ విధానం చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నది. విద్యారంగం గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదని, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకే అనుకూలంగా పనిచేస్తుందనే విషయాన్ని మేము స్పష్టంగా గుర్తించినాం. దాని కొరకై ఏ గవర్నమెంట్, ఏ ప్రజలైతే ఆయనను ఎన్నుకున్నారో, ఏ ప్రజలైతే ఆయనను ముఖ్యమంత్రి చేయడానికి అవకాశం ఇచ్చిండ్రో అదే ప్రజల దగ్గరికి మేము వెళ్తాం, ప్రజలకు చెప్తాం. ఒకప్పుడు గ్రామాలలో బడి ఉండడము, అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉండడము, ఒక వైద్యశాల ఉండడము అది చాలా గర్వంగా భావించేవాళ్ళు. మా ఊర్లో ఒక వైద్యశాల ఉన్నది, మా ఊర్లో ఒక స్కూల్ ఉన్నది, మా ఊర్లో ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉన్నది అనేది. అవి ఈరోజు లేకుండా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ప్రజలను తప్పకుండా మేము మీ ఊర్లో బడి ఉండేటట్టుగా మీరు నిలదీయండి, మీ పిల్లలను మా గవర్నమెంట్ పాఠశాలలను చదివించేటట్టుగా మీరు కృషి చేయడానికి సహకరించండి అని ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజల ద్వారానే ప్రభుత్వాన్ని ప్రశ్నింపజేస్తాం. రాబోతున్నటువంటి జూన్ వచ్చే వరకల్లా మొత్తం మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేస్తూ రాబోతున్న కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అది గెలుస్తుందా ఓడుతుందా సమస్య కాకుండా ప్రజలు తలుచుకుంటే ఏం చేసేయగలరు అనే విషయాన్ని తెలియజేసేటట్టుగా మా ప్రోగ్రాం ఉంటుంది. దానికై మేము ఒక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని గ్రామాలలో తిరిగి ప్రజలను చైతన్యవంతం చేయడానికి విద్యా పరిరక్షణ కమిటీ భవిష్యత్తులో కృషి చేస్తుందని, ఆ ఉద్యమాన్ని మేము ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఉపయోగం లేదనేది వాళ్ళు చేసేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా మనకి ఇప్పుడున్న సిస్టమ్ ఎట్లా ఉన్నదంటే 1 to 5 ఒకటి స్కూల్ ఉన్నది, తర్వాత 6th to 10th ఒక స్కూల్ ఉన్నది, తర్వాత మధ్యాహ్నం యూపీఎస్ ఉంటుంది అనమాట. అంటే అక్కడ 1 to 7th ఉంటేనే యూపీఎస్ అనేవాళ్ళు. ఆ సిస్టమ్ మొత్తాన్ని వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్ ఏంటంటే 1 నుంచి 3 వరకు ఒకటి ఉండాలి, తర్వాత 4 నుంచి 8 వరకు ఒకటి ఉండాలి, 9 నుంచి 12 వరకు ఒకటి ఉండాలి సిస్టమ్ ఉన్నది. అది ఎన్ఈపీలా. దానివల్ల 1 to 3rd అని అంటే అంగన్వాడీలలో ఇక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ స్కూళ్ళని కలపాలని చూస్తున్నది. 1 నుంచి 3వ తరగతి పిల్లలందరినీ కూడా అంగన్వాడీ స్కూళ్ళల్లో చేర్చాలని. అంగన్వాడీ స్కూళ్ళల్లో అక్కడ క్వాలిఫైడ్ టీచర్లే కదా, వాళ్ళకి ట్రైనింగ్ లేదు. వాళ్ళకుండే ప్రోగ్రామ్ ఏముంటుంది అంగన్వాడీలకు, వాళ్ళ పిల్లలకు బాలింతలకు గుడ్లు ఇవ్వడమో పోషకాహారాలు ఇవ్వడమో అటువంటి పని చేసుకున్నటువంటి వాళ్లకు 1 నుంచి 3వ తరగతి వరకు పిల్లలు చదువు చెప్పాలంటే ఏం చదువు చెప్తారు వాళ్ళు? అంటే వాళ్ళకు ఉండే ప్రోగ్రాం వేరు, వాళ్ళకి ఇచ్చే పద్ధతి వేరు. అది కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, 1 నుంచి 3 వరకు అంగన్వాడీలలో పెడతాము, 4 నుంచి 8, 7 వరకు ఒక స్టేజ్ ఉంటుంది, అక్కడ నుంచి 12 వరకు అంటే ఇంటర్మీడియట్ స్కూల్స్ ఉండవు. ఇక జూనియర్ కాలేజీలను ఎత్తేసి 12వ తరగతి వరకు ఒకే దగ్గర ఉండేటట్టుగా చేస్తాము. దీనికి అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ని మేము ఫాలో అవుతాం అనేది. దీనివల్ల ఏమవుతుందంటే విద్యారంగం అటు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఈపీలో చూస్తున్నాం మనం, దాంట్లో అంతా ప్రైవేటైజేషన్, కార్పొరేటీకరణ, ప్రైవేటైజేషన్, నో రిజర్వేషన్స్.
దాంట్లో రిజర్వేషన్స్ అనేది ఏమి ఉండదు. అంత ప్రైవేట్ వాడు తీసుకుంటాడు, తనకు అనుకూలమైనటువంటి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటాడు, తనకు అనుకూలమైన టీచర్లను పెట్టుకుంటాడు. వస్తున్నటువంటి ఈ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది కదా, ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలనే విద్యా వాలంటీర్లుగా నియమించడానికి చేస్తున్నది. ఉత్తరప్రదేశ్లో అది జరుగుతున్నది, గుజరాత్లో అది జరుగుతున్నది. రేపు వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు పిల్లలకు ఆర్ఎస్ఎస్ గురించి చెప్తారా, చదువు గురించి చెప్తారా? ఏ చదువు చెప్తారు, ఏ పాఠ్యాంశాలు చెప్తారు వాళ్ళు? మనం చూస్తున్నాం ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన పాఠ్యాంశాలలో కూడా అశాస్త్రీయమైనటువంటి పాఠ్యాంశాలు. ఎవరో ఆయన ఆకాశంలో ఎగిరిపోయి ఏదో ఉద్యమాలు చేస్తున్నాడు అట, ఇట్లా గాలిలో ఎట్లా ఎగిరిపోతాడో, ఎట్లా ఆయన తిరిగి ప్రజలకు చైతన్యవంతం చేస్తున్నాడో. కాబట్టి ఎన్ని ఒక అశాస్త్రీయమైనటువంటి, అంటే ఒక చారిత్రకమైనటువంటి అంశాలను తీసేసి ఇక్కడ బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ముస్లిం మైనార్టీల వాళ్ళ చరిత్రలన్నీ కూడా పాఠ్యాంశాలకు వెళ్ళి తీసేసి ఎక్కడనో వాళ్ళు ఏమాత్రం భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో సంబంధం లేనటువంటి వ్యక్తులు, భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేటటువంటి వాళ్ళు ఆ స్వతంత్ర చరిత్రనే పక్కకు పెట్టి వాళ్ళు బయట ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు భారతదేశ చరిత్ర గురించి మాట్లాడడానికి రేనటువంటి అశాస్త్రీయమైన పాఠ్యాంశాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి టోటల్గా మేము విద్యా పరిరక్షణ కమిటీగా ఎన్ఈపిని వ్యతిరేకిస్తూ కూడా మేము చాలా ఉద్యమాలు చేసినాం. ఇంతకుముందు కూడా కరపత్రాలు పంచాము. గ్రామీణలలో కూడా ఎన్ఈపికి సంబంధించి దీనివల్ల ప్రజలకు ఉపయోగం లేదు, దీనివల్ల ప్రజలకు విద్య రాదు, ఇది ఎంతసేపు మతాన్ని, ఒక మతమౌఢ్యాన్ని ప్రేరేపిస్తే తప్ప శాస్త్రీయమైన అవగాహన, ఒక విద్యార్థులు డెవలప్మెంట్ అయ్యే అవగాహన కలిగించదనే విషయాన్ని మేము ప్రజలకు చెప్పినాము. దాన్ని ఎన్ఈపిని గవర్నమెంట్ కూడా, ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ ఓపెన్గా చెప్పారు వాళ్ళు, మేము ఎన్ఈపిని అమలు చేయడం లేదు మా రాష్ట్రాలని. అట్లా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము, ఎన్ఈపిని మీరు అమలు చేయకండి, మేము అమలు చేయమని చెప్పి కేంద్రానికి మీరు ఒక లేఖ ఇవ్వండి అని కూడా మేము ఈ విధంగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తాం. ఎన్ఈపి సంబంధించి విద్య రావాలని కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా దశల వారీగా వాటిని రద్దు చేస్తే ఆటోమేటిక్ గ్రామీణ ప్రాంతాలలో విద్యారంగం అభివృద్ధి చెందితే కార్పొరేట్ పాఠశాలలకు విద్యార్థులు పోరు. ఇక్కడ అభివృద్ధి చెందాలంటే ఇక్కడ టీచర్లను రిక్రూట్మెంట్ చేయాలి, పాఠశాలలో కనీస అవసరాలు కల్పించాలి, తాగునీటి కానీ, దాంతోపాటు అక్కడ ఉన్న మూత్రశాలలు కానీ ఇవన్నీ అవసరం కల్పించాలి. దానికి మేము ఇంకొకటి కూడా ఏం చెప్తున్నామంటే, ఊర్లలో కొంతమంది మేము ఊర్లలో తిరిగినప్పుడు చెప్తున్నారు తల్లిదండ్రులు, ఏంది అని అంటే, మేము ఉదయాన్నే పనికి పోతాము, మా పిల్లలు ఉదయం ఉంటారు, మీ స్కూల్ 9 గంటలకు స్టార్ట్ అవుతుంది, మేము ఉదయం వెళ్ళిపోయేటప్పుడు మా పిల్లలు బడికి మాకంటే ముందే, మేము పోకముందే ఒక వ్యాన్ వస్తుంది, మా పిల్లలు తీసుకుపోతుంది, మేము మళ్ళీ పొలంకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత వ్యాన్ వచ్చి పిల్లలు దింపిపోతుంది. కాబట్టి మా పిల్లలకు ఒక రక్షణ ఉంటుందని చెప్పి ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నామని కొన్ని దగ్గర మాకు వస్తున్నటువంటి రిపోర్ట్ అది. దానికి సొల్యూషన్గా మేము ఏం చెప్తున్నామంటే, ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఉదయం పిల్లలకు టిఫిన్ ఇవ్వండి, అల్పాహారం ఇవ్వండి. మేము చాలా 10 ఏళ్ల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం, ఉదయం పిల్లలకు టిఫిన్ ఇవ్వండి, మధ్యాహ్నం భోజనం ఉన్నది మధ్యాహ్నం భోజనం ఇవ్వండి, సాయంకాలం తల్లిదండ్రులు వచ్చేదాకా అదే గ్రామంలో పిల్లలు అక్కడనే హోంవర్క్ చేసుకునేటట్టుగా స్నాక్స్ ఇవ్వండి, ఒక గ్లాస్ పాలు, పిల్లగానికి బిస్కెట్లా లేకపోతే సమోసాలు ఒక స్నాక్స్ ఇవ్వండి. ఉంటే ఆ పిల్లవాడు టీచర్లని మేము ప్రైవేట్ టీచర్ని అరేంజ్ చేస్తారా, లేకపోతే అంటే మేము మా టీచర్లు ఎవరైనా వాలంటీర్కి వస్తామా? విద్యా వాలంటీర్లు ఉన్నారు కదా, ఎట్లా ఆ విద్యా వాలంటీర్ పెట్టడానికి కూడా ఒక టీచర్ని అనౌన్స్ చేయండి. దానికి సాయంకాలం పిల్లలు అంటే తల్లిదండ్రులు వచ్చేదాకా ఒకటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు చూసుకునేటట్టుగా అట్లా ఒక విద్యా వాలంటీర్ని కూడా అరేంజ్ చేస్తే గవర్నమెంట్ల పాఠశాలల్లో కూడా పిల్లలకు తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా ఉదయం వచ్చినప్పటి నుంచి సాయంకాలం మళ్ళీ ఇంటికి పోయేదాకా ఒక రక్షణ ఉంటుందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ప్రభుత్వానికి 10 ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నది, కానీ ఇప్పుడు వస్తున్న తన చర్యలు చూస్తే ఇవేవి కూడా పట్టించుకోవడం లేదనేది మేము గుర్తిస్తున్నాం. దాదాపుగా మొన్న ఏదో ఒక వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు ఏదో మీటింగ్ పిలిస్తే ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ ఆయన చెప్పుకున్నాడు, నేను మధ్యాహ్న భోజనం ఇస్తాము, అల్పాహారం ఇస్తాము, సాయంత్రం స్నాక్స్ ఇస్తాం పిల్లలకు, కాబట్టి ఇవన్నీ ఆ సౌకర్యం కల్పిస్తాం భవిష్యత్తులో అని అన్నాడు. కానీ ఇప్పటిదాకా అవన్నీ ఏం చేసేటటువంటి ఆలోచన లేదు. ప్రభుత్వం గతంలో కొన్ని అంటే మోడల్గా కొన్ని స్కూళ్ళకు ఉదయం అల్పాహారం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ అల్పాహారం కూడా పూర్తిగా బంద్ అయిపోయింది. దీంతోపాటు ఇంకొకటి కూడా మేము ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి సిటీలల్లో అక్షయ పాత్ర అని ఒకటి హరే రామ హరే కృష్ణ సంస్థ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు పిల్లలకు గుడ్లు ఏం పెట్టరు, వాళ్ళు ఎంతసేపు అయినా కానీ వీళ్ళు మామూలుగా వెజిటేరియన్ తిండే పెడతారు. అది కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. పోషక విలువలు కావాలంటారు. పిల్లోనికి కనీసం గుడ్డు పెట్టకపోతే పోషక విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి అక్షయ పాత్రకి ఇచ్చినటువంటి దాన్ని మీరు రద్దు చేసుకోండి, వేరే ఏజెన్సీలకు ఇవ్వండి, లేకపోతే గ్రామాలలో వండేటోళ్ళు చాలా బాగా వండేటోళ్ళు ఉన్నారు, యథావిధిగా గ్రామాలలోనే అక్కడ స్కూళ్ళనే వండుకునేటట్టుగా మీరు చర్యలు తీసుకోండి అనే విషయాన్ని చెప్తూ దానికి సంబంధించి బడ్జెట్ కూడా పెంచాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం.